పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 22వ తారీఖు. లూకా సువార్త 9వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు. జన సమూహములు ఈ విషయమును తెలుసుకొని వారిని వెంబడించెను. యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను. ప్రొద్దుగ్రుంక ఆరంభించినప్పుడు 12 శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, ఇక వీరిని పంపివేయుడు. పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులను చూచుకొందురు అని ఆయనతో చెప్పిరి. మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా, మా యొద్ద ఉన్నవి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మేము పోయి వీరికి అందరకు కావలసిన ఆహార పదార్థములు కొని తెత్తుమా అని శిష్యులు అడిగిరి. అచ్చట రమారమి 5,000 మంది పురుషులుండిరి. వారిని పంక్తులు తీర్చి పంక్తికి 70 మంది చెప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి. పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.